మేము నివాసం చేసేవాళ్ళం. అక్కడ రాళ్ళు ఒకటే కనపడుతున్నాయి, అవి రాళ్ళు. అదేగా ఇల్లు, అది అది ఇల్లు అనమాట. అదే మన ఇల్లు, అది మొత్తం మన ఇల్లు. అవన్నీ అక్కడ దాని పక్కన అంత పెద్ద రోలు. ఆ రోలు చిన్నప్పుడు వాళ్ళు దంచుతూ ఉండేవాళ్ళు. అటు వెళ్ళకు, ఇట్రా. ఈ దారి గుండా కనబడే ఈ దారి అంతా కాలినడక దారి అనమాట. ఇది అది దాటి ఇటు వచ్చేసేయటం. ఇలా కాలినడకని ఇలా నడుచుకుంటా అదే అనమాట. అక్కడ కనపడే ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అది ఆ కొండలు ఉన్నది శవా దూరంగా, అదిగో కొండలు కనపడుతున్నాయి. ఆ కొండల్లో దగ్గర మా పొలాలు ఉండేవి, మా అమ్మమ్మ వాళ్ళ పొలాలు. ఆ పొలాలకి నేను పొలాల దగ్గరికి కూడా వెళ్ళాను అనమాట అప్పుడు. ఏది ఆ పైన కనపడుతుంది. మా చిన్నప్పుడు చిన్న దేవాలయం, ఒక బాత్రూమ్ అంతా కట్టినటువంటి దేవాలయము ఈ రోజునది పెద్ద దేవాలయంగా కట్టారన్నమాట. ఆ కిందకి మెట్లు కూడా కట్టారు. అది వరకు మెట్లు లేవు మా చిన్నప్పుడు. ఎవరో ఒక సాధువు ఉండేవాడు దాంట్లో, అంతే తప్పనిచ్చి మెట్లు గిట్లే ఉండేవి. ఇప్పుడు ఆ సాధువు లేడు, చనిపోయాడు. వచ్చారు. ఇదివరకు ఒక సాధువు ఉండేవాడు, అతను ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు అన్నమాట అక్కడ. ఇప్పుడైతే అది హిందూస్ టెంపుల్, అందువల్ల అక్కడ అలాగా పైన కింద నుంచి వెళ్ళి ఇటువైపు ఈ రామచంద్ర కోటకి ఉంది. ఆ కొండ మీద మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఎద్దులని ఆ కొండ మీదకు తోలి ఆ చెట్ల కింద కూర్చుండేవాళ్ళం వెళ్ళి. చెట్లలో పొలాలలో పండిన కందికాయలు, కందులు ఉన్నాయే, మనం పెసలు పప్పు వండుకుంటాం. ఆ కందికాయలు, కందిపప్పు కాయలు పచ్చియే కోసుకొని ఒక డేక్షలో వేసుకొని వాటిలో ఉప్పు వేసుకొని వండుకొని తింటే భలే ఉంటుంది. కొండల మీద కూర్చొని చేలల్లో పండిన కందికాయలు, శనక్కాయలు మొత్తం కోసుకొని దాంట్లో ఒక డేక్షలో వేసి దాంట్లో కాస్త ఉప్పు వేసి బావిలో నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో పోసి ఆ డేక్షలో మంట పెట్టి ఉడకబెట్టి తినుకుంటా ఇంకా కూర్చుండేవాళ్ళం. ఆ ఎద్దులను కాసుకుంటా. మొత్తం ఇక్కడే, మొత్తం పొలాల్లోనే మొత్తం మొత్తం పొలాల్లోనేనమ్మా, ఏది లేదు. మా చిన్నప్పుడు మేము ఇలాగ దారిని నడుచుకుంటూ వచ్చి ఆ బావిలో నీళ్ళుతో మొహం కడుక్కొని కాలు కడుక్కొని ఊర్లోకి వెళ్ళేవాళ్ళం. ఆ బావి చూపిస్తాను రండి. ఇలాగెళ్ళి ఇప్పుడు ఆ బావి చూద్దామా? దగ్గరికి వెళ్ళి చూడొచ్చు, తాళం వేసిందిగా, ఇందాక తీసి ఉంది. ఎవరో ఒక ఆయన ఉంటున్నాడు. అది ఇదే బావి. ఈ బావిలో నీళ్ళు చేదుకొని గిలకను చూసావా, గిలక మీద బకెట్ వేసి ఇగో ఇలాగ ఇచ్చేవాళ్ళం. వెళ్ళడం ఇంటికి వెళ్ళడం. ఇగో ఈ బావిలో నీళ్ళు కడుక్కోవడం, ఇగో ఇట్టా వెళ్ళడం. ఇలా వచ్చి ఇగో ఇదే ఇది పరిస్థితి, ఇది ఇల్లు అన్నమాట. ఆవుకల్ ఆ పిచ్చెట్లు ఉండేదా? ఇక ఆ పిచ్చెట్లు ఉండేదట. ఇట్రండి, ఇట్రండి. అరే రండి రా, రండి. ఇగో రండి, యువతలకు రండి. నేను పట్టుకున్నాను ఇది. వదిలేనా? ఇగో
ఆ బావిలో నీళ్ళు కడుక్కొని ఇలాగొచ్చి వెళ్ళాం. ఇగో ఇలా రండి, ఏం పర్వాలేదు. ఇగో ఇది ఇల్లు. మొత్తం ఏమైపోయింది, మొత్తం నేలమట్టం అయిపోయిందిగా. ఇదనమాట మొత్తం. ఇక్కడే మా నాయనమ్మ, మా జేజనాయన అందరూ ఇక్కడే చనిపోయారు. ఇది అది కాదు, ఇది ఇల్లు. ఏది చెట్లు పెరిగినాయి ఇప్పుడు. ఇది 50 సంవత్సరాల క్రితం ఇల్లు. ఇది 50 సంవత్సరాల క్రితం ఉంది. 50 years అప్పుడుది ఫ్రెండ్స్. ఇది మొత్తం పాడైపోయింది. అది ఇక్కడ ఒక రోల్ ఉంది, అక్కడ ఒక రోల్ ఉంది. అది పరిస్థితి అమ్మా. బండరోళ్ళు ఒక ముంగిసులు తిరుగుతున్నాయి. మొత్తం ఎలాంటి రాళ్ళు? మొత్తం గులక రాళ్ళు. పడతా, ఇటు అవతలకి వచ్చింది. రాదులే గులక. ఊరు మొత్తం ఇయ్యరాళ్ళు ఫ్రెండ్స్, గులకరాళ్ళు. ఇప్పుడంతా కాంక్రీట్ మయం. కదా చెప్తావా మరి? ఈరోజు మేము విలేజ్కి వచ్చాం ఫ్రెండ్స్. మా డాడీ ఫాదర్ విలేజ్ కాబట్టి ఇది మా కజిన్ మ్యాగీ. ఇది స్కూలు. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇటువైపు పొలాలు ఫ్రెండ్స్, చూడండి భలే నీట్గా కామ్గా ఉంది కదా. చెప్తున్నారు కదా చింత చెట్టు. ఇదేంటి ఫ్రెండ్స్? చింత చెట్టు, టామరన్ ట్రీ. అప్పుడు నువ్వు ఇక్కడైనా కోసుకుంటేది చింతకాయలు. కలబంద నార. ఇదేంటిది? ఇది కలబంద నార. జమ్ముడికాకి. జమ్ముడికాకి అంటారు దాన్ని. దాని గూట్లో సంజీవిని ఉంటుందంట, సంజీవి పుల్ల. దాని పుల్ల వచ్చి సర్వరోగ నివారణ. అది దగ్గరుంటే రోగాలు అంటామంట. అది అప్పుడు ఇవి వీటితో నులక చేస్తారు, నులక తాడు అవన్నీ కూడా. వీటిని ఏమంటారు? కలబంద అంటారు అన్నమాట. కలబందలో ఇది ఒక రకం కలబంద. నులక చేస్తారు. చూసి చిన్నప్పుడు ఆ గుబురుగా ఉన్న పరిస్థితులన్నిటిని బట్టి భయపడుతుండే నేనైతే. ఇవన్నీ దట్టంగా. ఇటువైపు వెళ్తే ఇది వచ్చి పైపాలెం అంటారు దీన్ని, మన వాళ్ళు ఉండే పైపాలెం. ఇదేమో కింది పాలెనికి దారి ఫ్రెండ్స్. దా వచ్చే మా వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పెద్ద నత్త.
పాయిజనా? పాయిజన్ నత్త డాడీ, నత్త ఫ్రెండ్స్ అని డాడీ. అది కూడా నత్తలు, ఇదొకటి ఇదొకటి, అక్కడొకటి ఇక్కడొకటి, చాలా నత్తలు ఉన్నాయి. చెన్నై కూడా ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న నత్తలు, పెద్ద నత్తలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్తున్నాను దాని గురించి, నత్త గురించి. కూర్చో, నేను చెప్పను, మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. ఫ్రెండ్స్, నత్తలు కింద స్లైమ్ ఉండేది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నత్తలు ఎన్ని ఉన్నాయంటే నేను చెప్పలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఇందాకలా అది అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి కూడా ఉంది. ఇదిగో ఇక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా దాని గురించి ఉపయోగం ఏంటో చెప్పు. దాని గురించి ఉపయోగం, వాటి కింద స్లైమ్స్, ఆ స్లైమ్ ఒక ప్రోడక్ట్ చేస్తారు. అది అమెరికా వాళ్ళు స్కిన్కి యూస్ చేస్తారు. స్కిన్కి యూస్ చేస్తారు ఫ్రెండ్స్. గ్లో అయితే ఇంకా చాలా సాఫ్ట్గా అయిద్దని స్కిన్. మేము సండే కూడా ఉంటున్నాం ఫ్రెండ్స్. మంచి కంటెంట్ మీకు అందిస్తామని చెప్పి, ఇంకా మంచి కంటెంట్ ఇటువైపు ఫారెస్ట్ వైపు కూడా తీస్తాం ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి బాయ్ అని చెప్పి.